నమస్తే అండి. ఈరోజు మనం ఉజ్వల 3.0 కనెక్షన్ కేవైసీ ఎలా కొట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇంతకుముందైతే ఉజ్వల 2 ఉండేది. ఇప్పుడు ఉజ్వల 3.0 అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఉజ్వల 3.0 కనెక్షన్ అనేది కేవైసీ అనేది ఎలా ఎంటర్ చేయాలి ఎస్‌జిఎంఎస్‌లో అనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ కాంటాక్ట్‌లోకి వెళ్ళండి. కాంటాక్ట్‌లోకి వెళ్ళాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. న్యూ కనెక్షన్ మనం ఎలా అయితే కేవైసీ చేస్తామో అలానే మనం కేవైసీ కొట్టాలి. కేవైసీ అనేది మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి. చూసుకోండి ఫస్ట్ నేము. ఎప్పుడైనా ఉజ్వల కనెక్షన్ లేడీస్ పేరు మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ లేడీస్ పేరు మీద ఎంటర్ చేయాలి. ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, వీడో అయితే వీడో, సింగిల్ అయితే సింగిల్. మనం ఇక్కడనే ఇవ్వాలండి మ్యారీడ్ స్టేటస్లో. మళ్ళీ ఇవ్వకుంటే అదైతే ఉజ్వల కనెక్షన్ అయితే మనం సింగిల్ వాళ్ళకి మ్యారీడ్ అని పెడితే అది మాత్రం తీసుకోదు. ఇక్కడనే సింగిల్ అంటే సింగిల్, మ్యారీడ్ అంటే మ్యారీడ్, వీడో అంటే వీడో. వీడో అంటేనేమో డైరెక్ట్ మనకు మా హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అడుగుతుంది. మనం దీంట్లో ఐడెంటిటీస్లో ఇవ్వచ్చు. ఓకేనా? ఎప్పుడైనా డైరెక్ట్ అడ్రస్ కూడా ఎంటర్ చేసేసుకున్నాక తర్వాత ఇక్కడ ఐడెంటిటీస్ అండి. ఐడెంటిటీస్లో మేజర్గా ఫస్ట్ ఆధార్ ఎంటర్ చేసేయండి. ఆధార్ వచ్చేసి ఆధార్ ఎంటర్ చేశాక నెక్స్ట్ రేషన్ కార్డ్ తీసుకోండి. రేషన్ కార్డులో వచ్చేసి సేమ్ టు సేమ్ ఫస్ట్ అయితే రేషన్ కార్డ్ తీసుకున్నాక మనం రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఫస్ట్ ఎంట్రీ చేయొద్దు. తర్వాత ఇష్యూయింగ్ డేటు, ఇష్యూ స్టేటు ఇవన్నీ పెట్టాకనే తర్వాత మనం రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలండి. ముందుగానే రేషన్ కార్డ్ నెంబర్ పెడితే తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ డేటు, రేషన్ కార్డ్ ఇష్యూ డేటు, తర్వాత మన స్టేటు, వెరిఫికేషన్ ఫ్లాగ్ వేసి పెట్టండి. ఐడెంటిటీ సోర్స్ వచ్చేసి మీరు ఏదైతే దేంట్లో అయితే చూసి మనం చెక్ చేసామో దాంట్లో పోర్టల్ ఈడిఎఫ్ఎస్ దాంట్లో చూసి మనం అది చేసుకోవచ్చండి. ఇక్కడ ఇష్యూ బై మీ దగ్గర ఎవరైతే ఈ వెరిఫికేషన్ ఇష్యూ అథారిటీ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది చేయండి. ఇక్కడ డైరెక్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఈ అనేది లోకల్ అథారిటీస్ కింద మనకు డైరెక్ట్ టచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇప్పుడు మెన్షన్ చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డ్ నెంబర్ అనేది తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఉజ్వలలో సప్లిమెంటరీ కేవైసీ తీసుకోండి. ఇక్కడ 14.2 డిక్లరేషన్ ఉంది కదా, అదే 14.2 డిక్లరేషన్ ఎక్స్క్లూజివ్ ఇదే తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్ రేషన్ కార్డ్ నెంబరే ఎంట్రీ చేయొచ్చు. డైరెక్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేశాక డైరెక్ట్ ఓకే కొట్టేసేయండి. ఇక్కడ బీపీఎల్ ఫ్లాగ్ వేసి పెట్టండి. మొబైల్ నెంబర్ అయితే ఉజ్వల కనెక్షన్కి అయితే మ్యాండేటరీ అండి. మొబైల్ నెంబర్ లేకుంటే మాత్రం మనం చేయడానికి అయితే రాదు. మొబైల్ నెంబర్ ఇప్పుడైతే కనెక్షన్కి అయితే కంపల్సరీ మెయిన్గా పెట్టారు. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేయండి. చేసేసి కాంటాక్ట్ డేటా కొట్టండి. ఇప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ కూడా ఎంట్రీ చేయొచ్చండి, లేదంటే తర్వాతనైనా మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్లో మనం ముందుగా కూడా ఎంట్రీ చేసుకోవచ్చు, తర్వాత కూడా మనం పేమెంట్ ప్రొఫైల్లో మనం డైరెక్ట్ ఎంట్రీ చేసుకోవచ్చు. సరే, మనం ఇప్పుడైతే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసేద్దాము. ఇక బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేశాక లాస్ట్కి అకౌంట్ టైప్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. సేవింగ్ అకౌంట్ ఉంటే సేవింగ్ అకౌంట్ అని. అన్ని సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం అప్డేట్ చేసాము. ఇది మనం డైరెక్ట్ కాంటాక్ట్ డేటా కొట్టినాక బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే కొంచెం బెటర్ అండి. ముందుగా చేస్తే ఒకవేళ డీడీ ఉండేది ఉంటే మాత్రం కేవైసీ లెవెల్ అనేది రాదు. తర్వాత నెక్స్ట్ ఉజ్వల కనెక్షన్ సమ్మరీలోకి వెళ్ళండి. ఉజ్వల కనెక్షన్ సమ్మరీలోకి వెళ్ళాక నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ప్లగ్ తీసేసుకోండి.
ప్లస్ తీసేసుకొని రిలేషన్షిప్ క్రియేట్ చేయండి. రిలేషన్షిప్ క్రియేట్ చేసేయండి. కంట్రోల్స్ కొట్టండి. కంట్రోల్స్ కొట్టాక రిలేషన్షిప్ క్రియేట్ అయినాక నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలండి మనం ఫస్ట్. ఇక్కడైతే నెక్స్ట్ ఇవే పెట్టొద్దు. తర్వాత డైరెక్ట్ ఇక్కడ డబుల్ ప్లస్ తీసేసుకోండి. హౌస్ హోల్డ్స్ దాంట్లో డబుల్ ప్లస్ తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనకు పేరు వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కేటగిరీ వచ్చేసి జనరల్ పెట్టండి. ఓబీసీ అయితే ఓబీసీ, క్యాస్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ రెసిడెన్సీ ఎస్సీ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ రిలేషన్షిప్ అయితే సెల్ఫ్ పెట్టేసేయండి. సెల్ఫ్ పెట్టేశాక కంట్రోల్ వేసి కొట్టండి. కంట్రోల్ వేసి కొట్టాక నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ప్లస్ మనం డైరెక్ట్ ఇక్కడ ప్లస్ తీసేసుకోండి. హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది 18 ఇయర్స్ దాటి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ డీటెయిల్స్ అనేవి వాళ్ళ పేరు అంతమంది పేర్లు అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. డైరెక్ట్ అది చేయండి. హస్బెండ్ కూడా కంపల్సరీ కేవైసీ అనేది మనం రావాలి. మనం ఇక్కడ మనం ఎందుకు కొట్టడం అని అంటే కాంటాక్ట్లోనే కొట్టచ్చు. మనము ఒకవేళ రిసీవ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ మనకు వేరే వాళ్ళది కూడా పేర్లు సేమ్ ఉండి వేరే వాళ్ళది కూడా మనకు టిక్ అయ్యేటట్టు ఉంటుంది. అందుకని ఇక్కడ మనం ఎంట్రీ చేశాక నెక్స్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళేసి వాళ్ళ కేవైసీ లెవెల్ అనేది మనం అది చేసుకుంటే బెస్ట్ అండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఎంట్రీ చేస్తాం కాబట్టి ఇంకోది చేయడానికి అనేది ఉండదు. ఇక్కడ ఆధార్ మనం కింద ఐడెంటిటీస్ ఉన్నాయి. ఐడెంటిటీస్లో మనం వాళ్ళ హస్బెండ్ ఆధార్ కూడా అప్డేట్ చేయాలి. హస్బెండ్ ఆధార్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయిపోయినాయండి. ఇక్కడ అప్డేట్ చేశాక నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి హస్బెండ్ది న్యూ అని ఉంది. అది న్యూ అనేది ఉండదు, అది కూడా యాక్టివ్లోనే ఉండాలి. నేనైతే ఇక్కడ లాస్ట్ నేమ్ కాడ టిక్ చేస్తున్నాను. మీరైతే ఐడి అయితే గుర్తుపెట్టుకోండి. ఐడి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను లాస్ట్ నేమ్ ఇక్కడ నేను ఏదైతే టైప్ చేశానో నేను అది కాపీ కొట్టాను. సేమ్ టు యాజ్ టు యాజ్. తర్వాత ఇక్కడ కాంటాక్ట్లోకి వెళ్ళండి. లాస్ట్ నేమ్ కాడ టిక్ చేసి నేను లాస్ట్ నేమ్ సెట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేస్తుంది అనే పేరు ఇక్కడ వచ్చేసింది. నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక డైరెక్ట్ ఇక్కడ కాంటాక్ట్ డేటా కొట్టేసేయండి. కాంటాక్ట్ డేటా కొట్టేస్తే డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ డేటా అయిపోయిందండి. ఇక్కడ యాక్టివ్ స్టేటస్లోకి వచ్చింది. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే ఇప్పుడు మనం కేవైసీ కొట్టామో డైరెక్ట్ మనం దాంట్లోకి వెళ్ళిపోయాక డైరెక్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం రేషన్ కార్డు ఈ 14.2 డిక్లరేషన్ ఆధార్ కార్డు అయితే మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ లేడీస్ పేరు మీద టిక్ చేయగానే మనకి ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డ్ 14.2 డిక్లరేషన్ వచ్చాయి. ఇవి నేను అప్లోడ్ చేస్తాను. ఏదైనా అప్లోడ్ చేసే ఫైల్ అనేది 500 KB బిలో ఉండేటట్టు చూసుకోండి. లేకుంటే మాత్రం ఎర్రర్ వస్తాయి. మళ్ళీ పేరు కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూడండి. డాట్స్ కానీ ఐఫన్స్ కానీ ఏమైనా ఉండేది ఉంటే కూడా తీసుకోదు. చూడండి ఇప్పుడైతే నేను అప్లోడ్ చేసేస్తున్న డాక్యుమెంట్స్ అని నేను ముందుగానే స్కాన్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి నేను తొందరగా మనం అప్లోడ్ చేసేసుకుందాం ఈ డాక్యుమెంట్స్. చూడండి తర్వాత రేషన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను. రేషన్ కార్డ్ అయిపోయిన తర్వాత వైఫ్ ఆధార్ కార్డు కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. టైం టేకన్ అండి ఇది కనెక్షన్ కొట్టడం. చూడండి ఇక్కడ మనం హస్బెండ్ కూడా మళ్ళీ ఆధార్ కార్డు కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ప్రతి ఒక్కరిది అయితే ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. స్కాన్ చేసి అప్లోడ్ చేశాక అప్లోడ్ అయ్యాయా లేదా అనేది ప్రత్యేకంగా కొంచెం అప్లోడ్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి. అప్లోడ్ అయిన డాక్యుమెంట్ చూపెట్టడానికి. ఇక్కడ చూసుకోండి పక్క అన్ని అప్లోడ్ అయితేనే మనకు అది అవుతుంది. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. చూడండి అయిపోయినాయి. ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకుంటుందండి. ఇప్పుడు ఇలా అయిపోయినాక మీరు ఇక్కడ చూసండి 2 యాక్టివ్లోనే అయిపోయినాయి. హస్బెండ్ అండ్ వైఫ్ ఈ 2 యాక్టివ్లో వచ్చినాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ డ్యూరేషన్ అయితే కంపల్సరీ అడుగుతుంది. అది కూడా మనం యాడ్ చేద్దాము. రేస్ మీద టిక్ చేసేసి డైరెక్ట్ డిక్లరేషన్ అయితే మనం చేసేద్దాము. డిక్లరేషన్ కంపల్సరీ ఉంది కాబట్టి ఇక్కడ ఉజ్వల ఇంటర్నల్ తీసుకుందాము.
ఇక్కడ డిప్రిపేషన్ డిక్లరేషన్, ఇది కూడా మనం డిక్లరేషన్ అనేది మనం చేసేసుకోవాలి. అది కూడా మనం అప్లోడ్ చేసేయాలి. ఇక్కడ కూడా రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వచ్చండి. ఈ డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను స్కాన్ చేయలేదు, బట్ నేను తర్వాత చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనకి అందులో డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది, అది కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్కీమ్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉజ్వల ఎక్స్టెండెడ్, తర్వాత ఉజ్వల 3, నెక్స్ట్ ఇక్కడ 14.2 అదర్స్, డైరెక్ట్ ఇక్కడ 14.2 ఉజ్వల కనెక్షన్ సమ్మరీ అని పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ ఏరియా సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెరిఫైడ్ ఫ్యామిలీ అది పెట్టేసి టిక్ పెట్టేసుకొని కంట్రోల్ పెట్టేసి, ఇప్పుడు చూడండి మనకు ఇదైతే ఉజ్వల ఎక్స్టెండెడ్ అయితే మనకు ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సిఎల్డిపి డీడూప్ చేసేయండి. సిఎల్డిపి అప్డేట్ డీడూప్ చేసేస్తే మనకి ఇక్కడ సిఎల్డిపి అప్డేట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకా క్లియర్ కాలేదు, మళ్ళీ అప్డేట్ చేద్దాము. ఇక్కడి వరకు అయితే అందరూ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మనకు ఉజ్వల కనెక్షన్ రిలీజ్ అవుతాయో అప్పుడైతే మనకు కంపల్సరీ ఈ కనెక్షన్ అయితే మనకు ఇప్పటి వరకు అయితే ఇక్కడ వరకు చేసేసుకోండి. తర్వాత మీకు సిఎల్డిపి అప్డేట్ అనేది అయిపోతుంది. అయిపోవడంతో మనకి ఇక్కడ ప్లస్ బటన్ వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడి వరకు అయితే కరెక్ట్గా చేసి పెట్టేసుకోండి, ఓకేనా. తర్వాత మీ ఉజ్వల రిలీజ్ అయినాక ఎంబడే యాడ్ చేసేయండి. బట్ కాకపోతే ఫస్టే ఈ కేవైసీ మాత్రం అయితే చేయకండి. ఈ కేవైసీ చేస్తే రేపటి రోజు ఉజ్వల కనెక్షన్ అయితే మళ్ళీ తీసుకునేటప్పుడు ఎంబడే చేసేసి వాళ్ళకి కనెక్షన్ రిలీజ్ చేసేయండి. రేపటి రోజు వాళ్ళకి ఇక్కడ కనెక్షన్ రాకుండా రేపు మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ రిమూవ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో మీరు ఈ కేవైసీ అనేది ఎప్పుడైతే కస్టమర్కి కనెక్షన్ ఇస్తారో అప్పుడైతే మీరు ఈ కేవైసీ చేసుకొని వాళ్ళకి కనెక్షన్ అనేది అయితే రిలీజ్ చేయండి సాధ్యమైనంత వరకు, ఓకేనా ఫ్రెండ్. ఇక్కడ వరకు చేయండి. ఉజ్వల కనెక్షన్ రిలీజ్ అయ్యాక పూర్తిగా మళ్ళీ వీడియో పెడతాను దీన్ని.